శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. వాణిశ్రీ గారు రచించిన తెగిన గాలిపటం అనే నవల ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. అందులో ఈరోజు 4వ భాగాన్ని వినబోతున్నారు. మరి కథలోకి వెళదామా? ఆ రోజు ఆదివారం ఉదయం అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్న సమయంలో కనకదుర్గ సెల్ ఫోను రింగ్ అయింది. స్క్రీన్ మీద ఏదో కొత్త నెంబర్. హలో అన్నది కనకదుర్గ. మేడం నమస్తే, నా పేరు ఉషా కిరణ్మయి, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్. నమస్తే, చెప్పండి. మేడం, మీరు మా కాలేజీలోనే ఇంటర్ చదివారని తెలిసింది. చాలా సంతోషం. అవునండి, ఎప్పుడో 30 years క్రితం. ఈరోజు మీతో మాట్లాడటానికి రావచ్చా? మీరు కరణం గారింట్లో ఉంటున్నారని తెలిసింది. అవునండి, టెంపరీగా స్టే చేశాను. కరణం గారి ఫ్యామిలీలో డాక్టర్ నీరజ నా క్లోజ్ ఫ్రెండ్. ప్రస్తుతం ఇక్కడ ఎవరు ఉండటం లేదు. మా ఇల్లు పాతదైపోయింది. కొత్తగా కట్టించడానికి ప్లాన్ చేస్తున్నాను. మీరు రావచ్చు, వెల్కమ్ అన్నది కనకదుర్గ. గంట తర్వాత ఇంటి ముందు మారుతి కారు ఆగింది. అందులో నుంచి ఉషా కిరణ్మయి దిగి ఇంట్లోకి వచ్చింది. ఆమె ఎత్తుగా ఎర్రగా ఉంది. బాబ్డ్ హెయిర్తో మంచి కళగల ముఖం. 40 ఏళ్ల వయసు ఉండొచ్చు. ఇద్దరు పరిచయం చేసుకున్నాక హాల్లోని సోఫాల్లో కూర్చున్నారు. మీ గురించి విన్నాను మేడం. మీరు మా కాలేజీలో చదివారని తెలిసిన తర్వాత చాలా సంతోషం కలిగింది. నేను ఇదే కాలేజీలో చదువుకున్నాను. తెనాలిలో డిగ్రీ చేశాను. పీజీ గుంటూరులో చేశాను. మాది ఈ ఊరే. మా నాన్న నరసింహారెడ్డి వ్యవసాయం చేస్తారు. ఇప్పుడు లేరనుకోండి. వెరీ నైస్ ఉష గారు, మీ పరిచయం చాలా హ్యాపీ. చదువుకున్న కాలేజీకి ప్రిన్సిపాల్ కావటం గ్రేట్, మెచ్చుకుంది కనకదుర్గ. తర్వాత సుందర్ని భూమికని పరిచయం చేసింది. ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, నేను ఛార్జీ తీసుకుని 3 ఏళ్లయింది. అప్పటి నుండి ప్రతి ఏడు ఓల్డ్ స్టూడెంట్స్ మీటు జరుపుతున్నాను. కాలేజీలో చదువుకొని ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి జాబ్స్ చేసుకుంటున్న వాళ్ళు, బిజినెస్లలో ఉన్నవాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సమ్మర్లో ఉంటుంది. ఈసారి మీరు కూడా తప్పకుండా మీట్లో పార్టిసిపేట్ చేయాలి. షూర్. నేను వచ్చినప్పుడు కాలేజీ పరిస్థితి వీక్గా ఉంది. వైట్ వాష్ చేసి ఎన్నేళ్లయిందో తెలియదు. గోడలు పాచిపెట్టి అసహ్యంగా కనిపించాయి. చుట్టూ కాంపౌండ్ వాల్ లేదు. గొడ్లు పచ్చిక తినటానికి గ్రౌండ్లోకి వచ్చి పేడ వేసి కంపు కంపు చేసేది. నేను పై అధికారులకి రాస్తే పట్టించుకోలేదు. ఎప్పుడు అడిగినా ఫండ్స్ లేవు అంటుండేవాళ్ళు. ఇక లాభం లేదని నేను ఓల్డ్ స్టూడెంట్స్ మీట్లో ఫండ్స్ కలెక్ట్ చేసి అన్నీ బాగు చేయించాను. ఇప్పుడంతా సెటరైట్ అయింది. మీరు కాలేజీలో చదువుకున్నారు కాబట్టి ఆ ఎఫెక్షన్తో ఇదంతా చేస్తున్నారు. వేరే ప్రిన్సిపాల్కి ఏం పట్టింది? యు ఆర్ రియల్లీ గ్రేట్. థ్యాంక్స్ మేడం. ఊళ్ళో కూడా పంచాయతీ వాళ్ళు ఏం పట్టించుకోవటం లేదు. 25 ఏళ్ల క్రితం నేను ఊరు వదిలి వెళ్ళినప్పుడే బాగుండేది. ఇప్పుడు ఏ డెవలప్మెంటు లేదు. నల్ల చెరువు గట్ల మీద మొక్కలు వేశారు కానీ నీళ్లు పోసేవాళ్లు లేక ఎండిపోతున్నాయి. ఇక రోడ్ల సంగతి చెప్పనవసరం లేదు. అన్నీ గుంటలు. వాన వస్తే నడవటం చాలా కష్టం. అవును మేడం, పంచాయతీలకు స్టేటు సెంట్రల్ నుంచి కూడా ఫండ్స్ వస్తుంటాయి. ఏవీ ఖర్చు పెట్టరు. కనీసం రోడ్లు కూడా బాగు చేయరు. అది చేశాం ఇది చేశాం అని దొంగ లెక్కలు రాసి పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్లు తినేస్తూ ఉంటారు. సర్పంచ్ రాజమోహన్ రావు మీ బ్రదర్ కదా? అవును, కానీ మాకు సయోధ్య లేదు, అయోధ్య అని నవ్వింది కనకదుర్గ. అదేంటి మేడం? అదంతా పెద్ద కథ. ఫ్యామిలీ పాలిటిక్స్. ఊరు డెవలప్ కావాలంటే మంచి రోడ్లు ఉండాలి. గవర్నమెంట్ వీకర్ సెక్షన్స్కి కాలనీలు డెవలప్ చేసి ఇస్తుంది. మన ఊళ్ళో అదేమీ లేదు. అడిగేవాళ్ళు లేరు. పేదవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు రేపల్లె వంటి టౌన్స్కి వెళ్ళిపోతున్నారు. వెరీ సాడ్. మన ఊరికి అన్నీ ఉన్నాయి. పంట కాలువతో మాగాణి ఉంది. వరి పండుతుంది. ఒక పక్క మెట్ట పొలాలు, వర్షాధారం పంటలు వేస్తారు కానీ బోర్లు వేసి పళ్ళ తోటలు, కూరగాయలు పెంపకం చేయరు. ఇద్దరు ఊరి సంగతులు కొంతసేపు మాట్లాడుకున్నారు. ఇంటర్ నుంచి పిల్లలకి కంప్యూటర్ కోర్సులు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాం మేడం. మీరు కనీసం 10 మందికి ల్యాప్టాప్లు ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అన్నది ప్రిన్సిపాల్. ష్యూర్. ఇంటర్ పిల్లలు ఎందరు? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 6 సెక్షన్లు. సెక్షన్కి 40 మంది ఉంటారు. నియర్లీ 250 స్టూడెంట్స్. ఎస్ మేడం. ఈసారి ఓల్డ్ స్టూడెంట్ మీట్లో ప్రపోజ్ చేస్తాము. ఫండ్స్ కలెక్ట్ చేసి ఇంటర్ పిల్లలకి ల్యాప్టాప్స్ ఇవ్వాలని అనుకుంటున్నాం. ఈ రోజుల్లో కంప్యూటర్ నాలెడ్జి మస్ట్ కదా. హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు వీళ్లకు ఈజీగా ఉంటుంది.
ఎస్, మంచి ఆలోచన. నేను తప్పక కంట్రిబ్యూట్ చేస్తాను. స్టూడెంట్స్ మీట్ డేట్ ఫిక్స్ కాగానే నాకు కాల్ చేయండి అన్నది కనకదుర్గ. ఉషా కిరణ్మయి సెలవు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఓబయ్యను వెంట పెట్టుకుని వచ్చాడు సుబ్బయ్య. సుబ్బయ్యను కారులో ఎక్కించుకుని కోవెల వీధిలో ఇంటి స్థలం దగ్గరికి తీసుకెళ్ళింది కనకదుర్గ. ఇల్లు పడగొట్టిన వ్యర్థాలు ఒక పక్కగా కుప్పగా పడి ఉన్నాయి. ఓబయ్యకు ఇంటి స్థలం చూపించి తీసుకొచ్చింది. ఓబయ్య తను ఊళ్ళో కట్టించిన డాబా ఇళ్ల గురించి చెప్పాడు. ఊళ్ళోనే కాకుండా చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు కూడా తనతో ఇల్లు కట్టించుకుంటారని చెప్పాడు. మన ఊళ్ళో లేదు గాని కొన్ని ఊళ్ళల్లో 2-3 అంతస్తుల బిల్డింగులు కట్టించానని చెప్పాడు ఓబయ్య. సరైన మేస్త్రినే సుబ్బయ్య పట్టుకొచ్చాడని అనుకుంది కనకదుర్గ. 6 నెలల్లో బిల్డింగు పూర్తి చేయాలి. ఎందరు కూలీలు కావాలో పెట్టుకో. ఇసుక, కంకర, సిమెంటు ఎంత కావాలో చెప్తే మా అబ్బాయి తెప్పిస్తాడు. కూలీలకు వారం వారం డబ్బు ఇచ్చేద్దాం అన్నది. ఈ లోపలే పూర్తి చేస్తానండి, చూస్తారుగా అన్నాడు ఓబయ్య. కనకదుర్గ 10,000 ఓబయ్య చేతిలో పెట్టింది. అతను దండం పెట్టి వెళ్ళిపోయాడు. మంచి రోజు చూసి ఓబయ్య ముగ్గు పోసి పునాదులు తవ్వించటం మొదలుపెట్టాడు. 10 మంది కూలీలు తవ్వుతున్నారు. క్వారీ నుంచి గ్రానైట్ రాళ్లు తెచ్చి పునాదుల పని పూర్తి చేశాడు. ఆ స్థలంలో తాత్కాలికంగా రేకులతో షెడ్ వేసి అందులో సిమెంట్ బస్తాలు స్టాక్ పెట్టాడు. రోడ్డు పక్కన కంకర, సిమెంటు, కాంక్రీట్ మిక్చరు సందడి చేస్తూ పని చేస్తుంది. కృష్ణ నుంచి ట్రాక్టర్లతో ఇసుక వస్తోంది. కోవెల వీధిలో సందడిగా ఉంది. ఇసుక కుప్పల మీద పిల్లలు పిచ్చిక గూళ్ళు ఆడుకుంటున్నారు. పిల్లర్లు తీస్తున్నాయి. నారాయణ స్వామిరాజు గారి అమ్మాయి లెనిన్ బాబు కోడలు 3 అంతస్తుల మేడ కట్టిస్తున్నదని ఒక చెవి నుంచి మరొక చెవికి ఊరంతా తెలిసిపోయింది. చుట్టుపక్కల ఊళ్లకు పాగింది. సుందర్ బిల్డింగ్ పనులు దగ్గరుండి చూసుకుంటున్నాడు. కంకర కోసం క్వారీకి వెళ్ళటం, సిమెంట్ డీలర్ దగ్గరికి రేపెళ్ల వెళ్ళటం ఇప్పుడు అతనికి చేతి నిండా తీరికలేని పని. బ్యాంకు పనులు కూడా అతనే చూసుకుంటున్నాడు. తల్లి చెక్కులు ఇస్తుంటే బ్యాంకుకు వెళ్లి క్యాష్ తీస్తున్నాడు. సూర్యకిరణ్ తెలిసిన వాళ్ళు సుందర్ని చూసి అంతా తండ్రి పోలికలతో 6 అడుగులు ఉన్నాడని అనుకోసాగారు. ఇప్పుడు ఊళ్ళో కనకదుర్గ కంటే సుందర్ ఎక్కువ పాపులర్ అయ్యాడు. లెనిన్ బాబు నారాయణ స్వామిరాజు మనవడు అని చూసిన వాళ్ళు చెప్పుకుంటున్నారు. సర్పంచ్ రాజమోహన్ రావుకు మాత్రం కడుపు మంటగా ఉంది. కాంట్రాక్టర్ స్వామినాయుడికి పుల్లలు పెట్టి బిల్డింగ్ కట్టనీయకుండా కుట్ర పన్నినా పనులు ఆగకపోవటం ఎంతో అసహనంగా ఉంది. కనకదుర్గ కుటుంబం అమెరికాలో ఆస్తులు పోగొట్టుకుని దివాలా తీసి గతి లేక ఊరు వచ్చారనే పుకార్లు ఒట్టిదని జనం అనుకోసాగారు. డబ్బు లేకపోతే 3 అంతస్తుల మేడ ఎట్లా కట్టిస్తుంది? పెద్ద కారు ఎట్లా మెయింటైన్ చేస్తుంది అనుకోసాగారు. బిల్డింగ్ పనులు ముమ్మరంగా జరుగుతుండగా హైదరాబాద్ నుంచి మల్లికార్జున్ కాల్ చేశాడు. అక్క, హరిశ్చంద్రరావుని లైన్లో పెట్టాను. హోమ్ మినిస్టర్ పేషీ నుంచి మాట్లాడించాను. హోమ్ మినిస్టర్ తమ్ముడు అంజన్న నాకు ఫ్రెండే. నీ గురించి చెప్తే పేషీకి తీసుకెళ్లి పిఏతో హరిశ్చంద్రరావుతో మాట్లాడించాడు. వాడికి సెటిల్మెంటు చేసుకోక తప్పదు. నువ్వు వెంటనే బయలుదేరిరా అన్నాడు. థ్యాంక్స్ మల్లికార్జున్, నేను వెంటనే బయలుదేరుతున్నా అన్నది. కనకదుర్గ రేపెళ్ల నుంచి హైదరాబాద్కి ట్రైన్లో రిజర్వేషన్ చేయించుకుంది. బిల్డింగ్ పనులు జరుగుతున్నందున సుందర్కి కారు ఉండటం అవసరమని అనుకున్నది. సుందర్ కారులో రేపల్ల స్టేషన్కి వచ్చి తల్లిని ట్రైన్ ఎక్కించాడు. బీ కేర్ఫుల్ సుందర్, జాగ్రత్తగా ఉండు అని కొడుక్కి చెప్పి బయలుదేరింది కనకదుర్గ. మల్లికార్జున్ సమస్యను ఒక కొలిక్కి తెచ్చినందుకు సంతోషించింది. కనకదుర్గ ట్రైన్ దిగగానే కోచ్ దగ్గరికి డ్రైవర్ వచ్చి లగేజ్ అందుకున్నాడు. మేడం, సార్ మిమ్మల్ని ఇంటికి తీసుకురమ్మన్నారు అన్నాడు. ఎందుకు? నేను మాదాపూర్ వెళ్తాను, అక్కడ మా వాళ్ళ ఇల్లుంది అన్నది. డ్రైవర్ మల్లికార్జున్కి కాల్ చేసి సెల్ ఫోన్ ఆమెకిచ్చి సార్తో మాట్లాడండి. హలో అక్క, మా ఇంటికి వచ్చేయి. మళ్ళీ మాదాపూర్ ఎందుకు? దూరం అవుతుంది రావటానికి పోవటానికి అన్నాడు. కనకదుర్గకు నిజమే అనిపించింది. కారు ఎక్కి మల్లికార్జున్ ఇంటికి సికింద్రాబాద్ వెళ్ళింది. స్వరూప ఆమెకు ఎంతో మర్యాదలు చేసింది. ఎప్పుడో సూర్యకిరణ్ ఆ దంపతులకు చేసిన సపోర్టు, సహాయానికి ఇప్పుడు కృతజ్ఞతలు చూపటం ఆమెకు ఆనందం కలిగించింది. నిస్వార్థంగా ఎవరికైనా మేలు చేసినప్పుడు ఏదో ఒక రూపంలో మనకు వారి నుంచి రిటర్న్ గిఫ్ట్ లాగా ఏదో ఒక మేలు జరుగుతుందని కనకదుర్గకు అనుభవం అయింది. అంతా యాదృచ్ఛికంగా జరిగిపోయింది.
మయూరి నగర్లో ఎప్పుడో ఇంటి పక్కన ఉన్న మల్లికార్జున్ స్కోడా కార్ షోరూంలో యజమానిగా తారసపడటం ఏమిటి? తనను గుర్తించి హరిశ్చంద్రరావు కేసులో సహాయపడటం ఏమిటి? ఏదో అద్భుతంలా జరిగిపోతోంది. అక్క, హరిశ్చంద్రరావు గురించి నా దోస్త్ అంజన్నకి చెప్పాను. అంజన్న హోమ్ మినిస్టర్ తమ్ముడు. అక్కకి సహాయం చెయ్యాలరా భాయ్. అక్క బావ నా పెళ్లి చేశారు, వాళ్ళకి ఏమిచ్చినా రుణం తీరదని అప్పటి మా పెళ్లి కథ అంతా వాడికి చెప్పాను. మేం చేసిందే ఉంది, ఇరుగు పొరుగు అన్న తర్వాత ఆ మాత్రం సహాయాలు చేసుకోకపోతే ఎందుకు? అదంతా నీ అదృష్టం. స్వరూపని నువ్వు చేసుకున్నాకే నీకు బాగా కలిసొచ్చింది. నీది మంచి మనసు, మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది అన్నది కనకదుర్గ. అది మామూలు సహాయం కాదక్క. బావ కలిగించుకోకపోయి ఉంటే నేనేమైపోయేవాడినో. సరే వదిలే. ఇప్పుడేంటి? హరిశ్చంద్రరావు రాజీకి వస్తున్నాడుగా, రాక చస్తాడా? అంజన్న హోమ్ మినిస్టర్ పేషీకి తీసుకెళ్లాడు. ముందు వాడికి పాత పెట్టాలని పిఎస్తో మున్సిపాలిటీ కమిషనర్కి కాల్ చేసి హరిశ్చంద్రరావు వెంచర్స్ గురించి అడిగాడు. అప్రూవల్ కోసం వచ్చిన ప్లాన్లు పెండింగ్లో పెట్టమని చెప్పాడు. ఎంతకీ ఫైల్ కదలకపోవడంతో కంగారు పడి మున్సిపాలిటీకి వచ్చి ఎంక్వైరీ చేశాడు. అప్పుడు కమిషనర్ చెప్పాడు సూర్యకిరణ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా నుంచి పంపిన $3 లక్షల గురించి. ఇదంతా కమిషనర్కి ఎట్లా తెలిసిందని బిత్తరపోయాడు. హోమ్ మినిస్టర్ నుంచి కాల్స్ వస్తున్నాయని, అది సెటిల్మెంట్ చేసుకునే వరకు పనులు జరగవని తేల్చి చెప్పాడు. దెబ్బకి దెయ్యం దిగొచ్చింది. ఆ డబ్బు తిరిగి పంపమని అకౌంటెంట్కి చెప్పానని, ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగిందని, ఇప్పుడు సెటిల్ చేస్తానని దారికొచ్చాడు. ఇప్పుడు మనం ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాడక్క. జరిగింది చెప్పాడు మల్లికార్జున్. అలా ఎందుకు మల్లికార్జున్? మనమే అతని ఆఫీస్కు వెళదాం, అక్కడే సెటిల్మెంట్ చేసుకుందాం అన్నది కనకదుర్గ. అదే బాగుంటుంది అన్నాడు. అంజన్నకి మల్లికార్జున్ కాల్ చేసి బంజారాహిల్స్లో ఉన్న మోడర్న్ కన్స్ట్రక్షన్ కంపెనీకి రమ్మన్నాడు. నేను రానడే, సెటిల్మెంట్స్ చేసి కమిషన్ తీసుకుంటున్నాడని హరిశ్చంద్రరావు అన్పాపులర్ చేస్తాడు. నా వల్ల అన్నకి చెడ్డ పేరు వస్తుంది. వాడు సామాన్యుడు కాదు. మీరెళ్ళి సెటిల్మెంట్ చేసుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయి, వాడి సంగతి చూసుకుంటానన్నాడు అంజన్న. మల్లికార్జున్, కనకదుర్గ హరిశ్చంద్రరావు ఆఫీస్కి వెళ్లారు. వీళ్లను చూడగానే సీటులో నుంచి లేచి నిలబడి రండి మేడం అన్నాడు. తర్వాత తను పొరపడ్డానని, ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అలా జరిగిందని, చేసిన తప్పు సరిదిద్దుకోవటానికి ప్రయత్నించాడు హరిశ్చంద్రరావు. నేనిప్పుడు శంషాబాద్లో విల్లాలు కట్టిస్తున్నాను మేడం. అందులో మీకు ఒకటి ఇస్తాను. విల్లా వాల్యూ 2.5 కోట్లు. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా నేనే పే చేస్తాను అన్నాడు. చూడండి హరిశ్చంద్రరావు గారు, నాకు మీ విల్లాను తీసుకునే పరిస్థితి లేదు. నాకు క్యాష్ అవసరం. మా అమ్మాయిని మెడికల్ కాలేజీలో పీజీ కోర్సులో చేర్పించాలి. 2 కోట్లు డొనేషన్కి తక్కువ లేదు ఎక్కడ. వేరే స్టేట్స్లో ట్రై చేసినా అలాగే ఉంది. ఇంకా మా అబ్బాయిని ఇంజనీరింగ్లో కాలేజీలో చేర్పించాలి. మీకు తెలిసిందే కదా, అమెరికా నుంచి మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో. మా బ్యాడ్ లక్ అర్థం చేసుకోండి చెప్పింది కనకదుర్గ. హరిశ్చంద్రరావు గారు, అక్కకి క్యాష్ చాలా అవసరం. మీరు హ్యాండ్ లోన్ అని బావ దగ్గర నుండి డాలర్లు తెప్పించుకున్నారు. అక్క దగ్గర బ్యాంక్ ఆఫ్ అమెరికా స్టేట్మెంట్ ఉంది అన్నాడు మల్లికార్జున్. నేను కాదనటం లేదండి. నేను క్యాష్ అంతా వెంచర్ మీద ఇన్వెస్ట్ చేశాను. అందుకే విల్లా తీసుకోమంటున్నాను. శంషాబాద్ దగ్గర విల్లాలకి చాలా డిమాండ్ ఉంది. రీసేల్ వాల్యూ ఉంది. మీరెప్పుడైనా అమ్ముకోవచ్చు అన్నాడు హరిశ్చంద్రరావు. చెప్పాను కదండి, నాకు విల్లా అవసరం లేదు. ఏదో ఒకటి చేసి క్యాష్ ఇవ్వండి. డాలర్లు తీసుకొని 3 ఏళ్లయింది. మీరు వడ్డీ కూడా ఇవ్వనవసరం లేదు. $3 లక్షల ఇప్పుడు ఇండియన్ కరెన్సీ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసి ఎంత వస్తే అంతే ఇవ్వండి అన్నది కనకదుర్గ. హరిశ్చంద్రరావు తన ఇబ్బందుల గురించి ఎంత చెప్పినా, రిక్వెస్ట్ చేసినా కనకదుర్గ దిగి రాలేదు. తనకు విల్లా వద్దని, క్యాష్ కావాలని పట్టుబట్టింది. ఇక తప్పని పరిస్థితుల్లో అతను చెక్ రాసిచ్చాడు. అది పోస్ట్ డేటెడ్ చెక్. 2 నెలల తర్వాత డేట్ వేసి ఇచ్చాడు. ఇదేంటండి 2 నెలల తర్వాత డేట్ వేశారు అడిగింది కనకదుర్గ. అడ్జస్ట్మెంట్ మేడం, ఇప్పుడు ఖాతాలో అంత అమౌంట్ లేదు. ఇంతకాలం ఆగారు, 2 నెలలు ఆగలేరా నిష్ఠూరంగా అన్నాడు హరిశ్చంద్రరావు. సరే అక్క, తీసుకో అన్నాడు మల్లికార్జున్. ఓకేనండి, చెక్ బౌన్స్ అయితే మాత్రం బాగుండదు. నాకు మొహమాటం ఏమీ లేదు. కోర్టులో కేసు వేస్తాను అని హెచ్చరించింది కనకదుర్గ.
ఆ రోజున ఉన్న డాలర్కి రూపాయి విలువ ప్రకారం 2,25,00,000కి చెక్ రాసి ఇచ్చాడు హరిశ్చంద్రరావు. కనకదుర్గ గాఢంగా ఊపిరి పీల్చుకుంది. ఏదొక రకంగా ఇష్యూ సెటిల్ అయినందుకు. హోమ్ మినిస్టర్ పేషీ నుంచి హరిశ్చంద్రరావు కంపెనీ వెంచర్లకి అప్రూవల్ ఇవ్వద్దని, పెండింగ్లో ఉంచమని ఫోన్ ద్వారా వచ్చిన మున్సిపాలిటీ కమిషనర్ హెచ్చరికను డిప్యూటీ కమిషనర్లకు నోటి మాటగా ఫార్వర్డ్ చేశాడు. కారణం అడిగితే అప్పుడు చెప్పాడు హరిశ్చంద్రరావు అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐ సూర్యకిరణ్ దగ్గర $3,00,000 తీసుకున్న సంగతి. ఇప్పుడు అతని భార్యకి ఆ డబ్బు చెల్లించకుండా ఎప్పుడో ఇచ్చేశానని బుకాయిస్తున్నాడని, ప్రూఫ్ అడిగితే ఇదిగో అదుగో అని కాలయాపన చేస్తున్నాడని చెప్పాడు మున్సిపాలిటీ కమిషనర్. ఆ విధంగా మనోహర్కి విషయం తెలిసింది. కనకదుర్గ పిల్లలతో అమెరికా నుంచి వచ్చి తమ ఇంట్లోనే ఉన్నది. కానీ అప్పుడు ఈ విషయం తమకు చెప్పలేదు. అతనికి కొంచెం బాధ కలిగింది. $3,00,000 తక్కువ అమౌంట్ కాదు. అంత డబ్బు హరిశ్చంద్రరావు దగ్గర ఇరుక్కుపోయిన విషయం తనకు చెప్పి ఉంటే తన ప్రయత్నం చేసేవాడు. తన ద్వారా ఆ విషయం కదపటం ఆమెకు ఇష్టం లేదేమో అనుకున్నాడు. ఆస్తులు పోగొట్టుకుని కట్టుబట్టలతో వచ్చేశారని అతనికి సానుభూతి ఉంది. లోగడ తను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సూర్యగిరిని ఆదుకున్న విషయం అతను మర్చిపోలేదు. కనకదుర్గ హోమ్ మినిస్టర్ ద్వారా డీల్ చేయటం అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఈ సంగతి అరుణకు చెప్పలేదు. ఏం జరుగుతుందో చూద్దామని వెయిట్ చేశాడు. తర్వాత హరిశ్చంద్రరావు సూర్యకిరణ్ భార్యతో వ్యవహారం సెటిల్ చేసుకున్నాడని, అతని ఫైల్స్ మూవ్ చేయవచ్చని కమిషనర్ క్లియరెన్స్ ఇచ్చాడు. అప్పుడు అరుణకి చెప్పాడు మనోహర్, అరుణ, మీ వదిన హరిశ్చంద్రరావు దగ్గర 2,25,00,000 పాత బాకీ వసూలు చేసుకుంది అని జరిగిందంతా చెప్పాడు. అవునా, పోనీలేండి, కూతుర్ని పీజీ చదివించాలనుకుంటోందిగా, అందుకు పనికొస్తాయి. అయితే మా వదిన సిటీకి వచ్చిందన్నమాట. మన ఇంటికి రాలేదేమిటి? అభిరామ్తో కూతురు పెళ్లికి ఒప్పుకోలేదని కోపమేమో అన్నది అరుణ. ఏమో, అడిగి చూడు అన్నాడు మనోహర్. అరుణ కనకదుర్గకు కాల్ చేసింది. వదినా, నువ్వు హైదరాబాద్ వచ్చావటగా? అవును, వచ్చాను. ఎవరు చెప్పారు? నువ్వు చెప్పకపోయినా మాకు తెలిసిందిలే. ఇక్కడ పని మీద వచ్చాను. అక్కడికి దూరం అవుతుందని రాలేదు. మల్లికార్జున ఇంట్లో ఉన్నాను. ఊరికి వెళ్ళిన తర్వాత కూడా ఫోన్ చేయలేదు. ఏమిటక్కడ విశేషాలు? అంతా బాగానే ఉన్నారు. మేము కరణం గారింట్లో ఉన్నాం. ఆ ఇల్లు ఖాళీగా ఉందిలే. నీరజ వాళ్ళ ఫ్యామిలీ సంక్రాంతికి వెళ్ళి కొన్ని రోజులు గడుపుతారట. వాచ్మెన్ని పెట్టి మెయింటైన్ చేస్తున్నారు. ఏ, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండొచ్చుగా? నాకు ఇష్టం లేదు. ఇంకేంటి వదినా విశేషాలు? ఊళ్ళో ఏం చేస్తున్నావు? కాలక్షేపం ఎలా అవుతుంది? కాలక్షేపానికే బాగానే అవుతుంది. మన ఇల్లు పాడుపడిపోయింది. పడగొట్టి బిల్డింగ్ కట్టిస్తున్నాను. సుందర్ అదంతా చూసుకుంటున్నాడు. అవునా, ఇప్పుడు ఇంటి పని ఎందుకు పెట్టుకున్నావు? భూమికని పీజీలో చేర్పించాలి కదా. సుందర్ని ఇంజనీరింగ్ కాలేజీలో చేర్చాలి. డబ్బు అవసరం కదా. ఇంటి పని ఎందుకు పెట్టుకున్నానంటే, నేను పుట్టి పెరిగిన ఊరు కదా. మనం ఎక్కడున్నా ఎప్పుడైనా వెళ్ళటానికి ఉండటానికి షెల్టర్ ఉండాలి. అదీ కాక నేను మీ అన్నతో లేచిపోయి ఇంటి పరువు ఊరి పరువు తీశానని కదా అందరూ అనుకుంటున్నది. మీ అన్నతో లేచిపోయి కష్టాలు పడతానని, దరిద్రం అనుభవిస్తానని మా అమ్మా నాన్నలే శాపనార్థాలు పెట్టారు కదా. వాళ్ళకి జవాబు చెప్పాలి. నేను మీరు అనుకున్నట్లుగా ఏమీ లేను, దర్జాగా ఉన్నానని అనుకోవాలి. సరే వదిన, ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? ఇప్పుడు రావటం లేదు. ఒక్కదాన్నే వచ్చాను. పిల్లలు అక్కడే ఉన్నారు. బిల్డింగ్ పని జరుగుతూ ఉంది. బిల్డింగ్కి ఎంత ఖర్చు చేస్తున్నావు? 50 లక్షలు. పల్లెటూరులో అంత అవుతుందా? ఎందుకు అవదు? 3 అంతస్తుల మేడ, సిమెంటు, స్టీల్ రేట్లు ఎక్కడైనా ఒకటే. ఇసుక కంకరం కొంచెం చీపు, కూలీ రేట్లు ఎక్కువే ఉన్నాయి అన్నది కనకదుర్గ. అరుణ మాట్లాడలేదు. 2,25,00,000 బాకీ వసూలు కాకముందే స్కోడా గారు కొన్నది. ఇప్పుడు ఊరికి పోయి 50 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టిస్తున్నది. తను అనుకున్నంత డబ్బు ఇబ్బందుల్లో ఏమీ లేదు అనుకుంది. వదినను అర్థం చేసుకోవటం చాలా కష్టం అనే నిర్ణయానికి వచ్చింది అరుణ. నీరజ ఇంటికి వెళ్ళి కలిసింది కనకదుర్గ. హరిశ్చంద్రరావు వ్యవహారం సెటిల్ అయినందుకు సంతోషించాడు మహేంద్ర. ఊళ్ళో బిల్డింగ్ పూర్తయిన తర్వాత నీరజ ఫ్యామిలీని రమ్మని చెప్పింది. అట్లాగే వస్తాం అన్నారు.
మల్లికార్జున ఆమెను కాచిగూడ స్టేషన్లో రేపల్ల ట్రైను ఎక్కించాడు. తర్వాత హరిశ్చంద్రరావు ఇచ్చిన చెక్ బ్యాంకులో డిపాజిట్ చేసింది. కనకదుర్గకి లోపల కొంచెం అనుమానం ఉంది. చెక్ బౌన్స్ అవుతుందేమో. అలా జరిగితే తను కోర్టులో కేసు వేయటానికి హైదరాబాద్ వెళ్ళాలి. లాయర్ని ఎంగేజ్ చేయాలి. ఆ కేసు తేలేటప్పటికి ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. కానీ అలా జరగలేదు. చెక్కు క్యాష్ అయింది. కనకదుర్గ అకౌంట్లో అమౌంట్ జమ అయింది. ఆమెకు సంతోషం కలిగింది. మనసు తేలికైంది. కోవెల వీధిలో లెనిన్ బాబు పాత పెంకుటిల్లు స్థానంలో 3 అంతస్తులకు పిల్లర్లు లేచాయి. స్లాబులు పూర్తయ్యాయి. ఇటుకలతో గోడలు కట్టడం మొదలైంది. ఓబయ్య పట్టుదలతో పనులు చేయిస్తున్నాడు. ఆ బిల్డింగ్తో వీధికే కొత్త కళ వచ్చిందని జనం చెప్పుకుంటున్నారు. ఉషా కిరణ్మయి కాల్ చేసింది. మేడం, ఈరోజు డైలీ పేపర్లలో మన న్యూస్ వచ్చింది. ఏప్రిల్ 15 ఆదివారం జూనియర్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ మీటు జరుగుతుంది. కాలేజీలో చదువుకొని ఇతర ప్రాంతాలలో ఉన్న వాళ్ళందరినీ పాల్గొనవలసిందిగా మనవి. కాల్ చేయవలసిన నెంబర్ ఉషా కిరణ్మయి, ప్రిన్సిపాల్. వెరీ గుడ్ అన్నది కనకదుర్గ. మీరు 10 ల్యాప్టాప్లైనా డొనేట్ చేయాలి మేడం. ఆ రోజు అనౌన్స్ చేయాలి. మిమ్మల్ని చూసి మరికొందరు ముందుకొస్తారు. కాలేజీ రీఓపెనింగ్ అయ్యాక పిల్లలకు అందించాలని అనుకుంటున్నాను. మీరొకసారి మా ఇంటికి రండి, మాట్లాడదాం అన్నది కనకదుర్గ. కాలేజీకి సమ్మర్ హాలిడేస్ అవటంతో ఉషా కిరణ్మయి మర్నాడే వచ్చి కలిసింది. 2 ఇయర్స్ ఇంటర్ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు అడిగింది కనకదుర్గ. సెక్షన్కి 40 మంది, 6 సెక్షన్లు, 240 మంది ఉంటారు మేడం. నియర్లీ 250 అంతే ఉంటారు. స్టూడెంట్స్కి ఇంపోర్టెడ్ ల్యాప్టాప్స్ అవసరం లేదు. ఇండియన్ మేడ్ ల్యాప్టాప్స్ సరిపోతాయి. ఇంపోర్టెడ్ ల్యాప్టాప్ 50,000 వరకు ఉంటుంది. ఇండియన్ ల్యాప్టాప్ 20,000 లోపు వస్తుంది. బల్క్గా కొంటే చీప్లో పడుతుంది. నెట్లో ఎలక్ట్రానిక్స్ కంపెనీల రేట్లు చూడండి అన్నది కనకదుర్గ. ఉషా తన సెల్ ఫోన్లో నెట్ ఓపెన్ చేసి చూడసాగింది. తర్వాత చెప్పింది, బజాజ్ ఎలక్ట్రానిక్స్లో ల్యాప్టాప్ 17,000కి ఉంది మేడం. ఓకే, మెయిల్ చేయండి. బల్క్గా 250 ల్యాప్టాప్స్ కొంటాము. డిస్కౌంట్ ఎంత ఇస్తారు అని అడగండి అన్నది కనకదుర్గ. పావుగంట తర్వాత ఉషా కిరణ్మయికి ఎలక్ట్రానిక్స్ నుంచి మెయిల్ వచ్చింది. 10% డిస్కౌంట్, డోర్ డెలివరీ ఫ్రీ. గుడ్. కాలేజీ రీఓపెనింగ్ జూలై కదా? అవును మేడం. జూలై 1కి 250 ల్యాప్టాప్స్ మా కాలేజీకి వచ్చి డెలివరీ ఇవ్వాలి అని మెసేజ్ పెట్టండి. మేడం, అప్పుడే ఎందుకు? ఏప్రిల్ 15న ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ జరగాలి. ఫండ్స్ రేజ్ చేయాలి. ఎంత వస్తాయో తెలీదు. ఇప్పుడే ఆర్డర్ ఇస్తే ఎలా? కంగారుగా అడిగింది ఉషా కిరణ్మయి. ఓల్డ్ స్టూడెంట్స్ మీట్లో ఫండ్స్ రైజింగ్ అది వద్దులేండి. 250 ల్యాప్టాప్స్ బిల్లు నేనే పే చేస్తాను అన్నది కనకదుర్గ. ఉషా కిరణ్మయి సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయింది. నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది. ఏమంటున్నారు మేడం? ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేశారా అని అడిగింది. నా బ్రెయిన్లోనే క్యాలిక్యులేట్ చేశాను. 40 లక్షలు అంతేగా? 40 లక్షలు మీ ఒక్కరే ఇస్తారా? అవును. నమ్మలేకుండా ఉన్నాను మేడం. యు ఆర్ గ్రేట్. అట్టే పొగడకండి. కాలేజీ రీఓపెనింగ్ చేశాక ఒక ఫంక్షన్ అరేంజ్ చేసి స్టూడెంట్స్ అందరికీ ల్యాప్టాప్లు అందజేద్దాం. అలాగే చేద్దాం. మీ చేతుల మీదుగా స్టూడెంట్స్ అందరికీ ల్యాప్టాప్లు ఇవ్వాలి అన్నది ఉషా కిరణ్మయి. ష్యూర్ అని నవ్వింది కనకదుర్గ. ఏప్రిల్ 15న ఓల్డ్ స్టూడెంట్ మీట్ జరిగింది. ప్రతి ఏడు వచ్చేవాళ్లే కాకుండా కొందరు కొత్త వాళ్ళు వచ్చారు. స్టేజ్ మీద మైకులో తమ గురించి ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. కాలేజీలో చదువుకున్నప్పటి అనుభవాలు, ఇప్పుడు తాము ఏం చేస్తున్నది, ఎక్కడ ఉంటున్నది చెప్పారు. ప్రిన్సిపాల్ ఉషా కిరణ్మయి మన ఓల్డ్ స్టూడెంట్ శ్రీమతి మిర్యాల కనకదుర్గ గారు అంటూ సభకు పరిచయం చేసింది. కిష్కింధాపురంలో మునసబు గారి మేడ గురించి తెలియని వాళ్ళు ఉండరు. అలాగే కరణం గారి మేడ. కనకదుర్గ గారు సర్పంచ్గా చాలా కాలం పనిచేసిన నారాయణ స్వామిరాజు గారి అమ్మాయి. ఎన్ఆర్ఐ, అమెరికాలో నివాసం ఉండేవారు. ఇప్పుడు మన ఊరిలో సెటిల్ అయిపోదామని వచ్చారు. గత 3 ఏళ్ల నుంచి మనం ఓల్డ్ స్టూడెంట్ మీట్లో కలుస్తున్నాం. కాలేజీకి కావలసిన రిపేర్లన్నీ చేయించి ఒక పద్ధతిలో పెట్టాం. ఈ ఏడు మాకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. ప్రస్తుతం కంప్యూటర్ యుగం నడుస్తోంది. భవిష్యత్ అంతా కంప్యూటర్లదే. అందువల్ల మన కాలేజీలో ఇంటర్ స్టూడెంట్స్కి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగించాలని, బేసిక్స్ నేర్పిస్తే తర్వాత డిగ్రీ చదువుల్లో దూసుకుపోతారని ఆలోచించాం.
మీకు తెలుసు, గవర్నమెంట్ పిల్లలకి కంప్యూటర్లు కొనివ్వదు. పిల్లలు స్వయంగా కొనుక్కోలేరు. చాలామంది పేదవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్లే ఉంటారు. అందువలన స్టూడెంట్స్కి మన ఓల్డ్ స్టూడెంట్స్ ద్వారా ల్యాప్టాప్లు కొని ఇవ్వాలని అనుకుంటున్నాం. ఈ మీట్లో అటెండ్ అయిన వారి నుంచి డొనేషన్లు కలెక్ట్ చేద్దామని అనుకుంటే మన కనకదుర్గ గారు 250 మంది స్టూడెంట్స్కి ల్యాప్టాప్లు కొని ఇవ్వటానికి ముందుకు వచ్చారు. కనకదుర్గ గారికి మనందరి తరపున ధన్యవాదాలు. ప్రిన్సిపాల్ ముగించగానే సభలో హర్షధ్వానాలు చప్పట్లతో మారుమోగింది. స్టాండింగ్ ఓషన్ ఇచ్చారు. తరువాత కనకదుర్గ మాట్లాడింది. మనం చాలామంది డబ్బు సంపాదిస్తున్నాం. బంగారం కొని బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి షేర్లు కొని భూముల మీద పెడుతున్నాం. ఇదంతా మన కుటుంబానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కుటుంబం కోసం డబ్బు సంపాదించటంలో తప్పు లేదు. అపరిమితంగా 10 తరాల వరకు సరిపోయే విధంగా నిల్వ చేయటం మంచిది కాదు. డబ్బు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండాలి. అవసరం ఉన్న వాళ్ళకి చేరాలి. అప్పుడే అసమానతలు తొలగిపోతాయి. ఇప్పుడు నేను ల్యాప్టాప్లకు ఖర్చు చేస్తున్న 40 లక్షలు వృధా కాదు. స్టూడెంట్స్కి వారి భవిష్యత్తుకి బాటలు వేస్తుంది. చదువు కోసం ఎంత డబ్బు ఖర్చు చేసినా అది వృధా కాదని నా ఉద్దేశం. స్టూడెంట్స్ చదువుల కోసం సహాయపడే అవకాశం దొరకటం కూడా అదృష్టమే. నాకు అటువంటి అదృష్టం కలిగించిన మన కాలేజీ ప్రిన్సిపాల్ ఓల్డ్ స్టూడెంట్ ఉషా కిరణ్మయి గారికి నా ధన్యవాదాలు. కనకదుర్గ ఉపన్యాసం ముగించగానే మళ్లీ సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. చప్పట్లతో ఆ ప్రాంగణం దద్దరిల్లింది. మర్నాడు పేపర్లలో కిష్కింధాపురం ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ గురించి వార్తలు అచ్చయ్యాయి. కనకదుర్గ అనే ఎన్ఆర్ఐ 40 లక్షలు ఖర్చు చేసి స్టూడెంట్స్కి ల్యాప్టాప్లు డొనేట్ చేసిందని ప్రముఖంగా వచ్చింది. ఆమె సభలో మాట్లాడుతున్న ఫోటో కూడా అచ్చయింది. కిష్కింధాపురంలోనే కాకుండా చుట్టుపక్కల ఊళ్ళల్లో ఈ విషయం ప్రచారమైంది. న్యూస్ పేపర్ల ట్యాబ్లైడ్లోనే కాకుండా ఇన్ ఎడిషన్లోనూ వార్తా కథనాలు వచ్చాయి. కనకదుర్గ గురించి అందరికీ తెలిసింది. పంచాయతీ ఆఫీసులో వార్డు మెంబర్లు, ఊళ్ళో పెద్ద మనుషులు సర్పంచ్ రాజమోహన్ రావుతో ఆ విషయం ప్రస్తావించారు. పేపర్లలో వార్తలు చదువుతూ చర్చించుకుంటున్నారు. సర్పంచ్ గారు, మీ చెల్లెలు గ్రేట్. మన ఊరికి పెద్ద పేరు తెచ్చింది. 40 లక్షలు పిల్లల కోసం ఖర్చు చేయడం అంటే మాటలా అని మెచ్చుకుంటున్నారు. రాజమోహన్ రావుకి మాత్రం కడుపు మండుతోంది. పైకి నవ్వుతున్నాడు, లోపల ఏడుస్తున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అతని భార్య గీతాలక్ష్మి మాటలతో అసహనం ఇంకా పెరిగిపోయింది. మీ చెల్లెలు అమెరికాలోని ఆస్తులు పోగొట్టుకొని వచ్చింది. ఇప్పుడు చూస్తే ఊళ్ళో 3 అంతస్తుల మేడ కట్టిస్తోంది. కాలేజీకి 40 లక్షల డొనేషన్ ఇచ్చింది. ఆమెకు డబ్బెక్కడిది? మీ అమ్మ దగ్గరున్న 100 తులాల బంగారం ఇచ్చుంటుంది. దానితో సోకులు చేస్తోంది. భార్య చెప్పిన మాటల్లో నిజం ఉందనిపించింది. మర్నాడు ఉదయం తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినవాడు ఆయన ఆరోగ్యం గురించి పరామర్శించకుండా తల్లి బంగారం అంతా చెల్లికి ఇవ్వటం గురించి పోట్లాడాడు. నాన్న, అమ్మ చూసావా? బంగారం అంతా దుర్గకిచ్చింది. బంగారం అమ్మి అది గొప్పలకి పోతోంది. లెనిన్ బాబు పాత పెంకుటిల్లు పడగొట్టించి 3 అంతస్తుల మేడ కట్టిస్తోంది. కాలేజీకి 40 లక్షలు డొనేషన్ ఇచ్చింది. ఇదంతా వింటున్న దేవసేనమ్మకి కోపం ముంచుకొచ్చింది. నిజానికి తను బంగారం తీసుకోమని చెప్పినా కూతురు తీసుకోలేదు. వీడొచ్చి బంగారం అంతా కూతురికిచ్చానని పోట్లాడకు దిగాడు. అరే మోహన్, ఎవడు చెప్పాడ్రా నేను దుర్గకు బంగారం ఇచ్చానని అని కొడుకును నిలదీసింది దేవసేనమ్మ. ఎవరు చెప్తే ఏంటమ్మా, ఇచ్చావా లేదా? గీత అడిగినప్పుడు సగమైనా ఇచ్చావా? తల్లి బంగారం అంతా కూతురికే అని నీతులు మాట్లాడావు. అంతా నీ పుట్టింటి వాళ్ళు ఇచ్చిందేనా? నాన్న కొన్నది లేదా అంటూ మండిపడ్డాడు. నా పుట్టింటి వాళ్ళు ఇచ్చినా మీ నాన్న కొన్నదైనా అంతా నాదే. నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తాను. అయినా నేను దుర్గకి బంగారం ఇచ్చానని ఎవరు చెప్పారు? లేనిపోని మాటలు పట్టుకుని గొడవ చేయకు అన్నది దేవసేనమ్మ. నువ్వు దుర్గకి బంగారం ఇవ్వలేదా? అయితే చూపించు అన్నాడు రాజమోహన్ రావు. దేవసేనమ్మకి కోపం వచ్చింది. తన మాటలు కొడుకు ఎందుకు నమ్మటం లేదో ఆమెకు అర్థం కావటం లేదు. తన మాటకు విలువ ఇవ్వని కొడుకు మీద మండుకొచ్చింది. ఏమిట్రా నీకు చూపించేది? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు సంపాదించి కొనిచ్చినట్లుగా మాట్లాడుతున్నావే. మా నాన్న కొనిచ్చిన బంగారం, మా ఆయన చేయించిన నగలు. నీకేం హక్కు లేదు. నువ్వెందుకిట్లా మాట్లాడుతున్నావో తెలుసు. నీ పెళ్ళాం మాటలు విని పోట్లాటకు వచ్చావు. నా పెళ్ళాం చెప్పేదేమిటి? కనపడ్డంలా 3 అంతస్తుల మేడ కట్టిస్తోంది. కాలేజీకి 40 లక్షల డొనేషన్ ఇచ్చింది. దాని దగ్గర డబ్బులు ఎక్కడివి?
అందరికీ తెలుసుగా. దాని ఇల్లు వాకిలి కాలి బూడిదయ్యాయి, కట్టుబట్టలతో వచ్చింది. ఎక్కడా బతకలేక ఇక్కడ చేరింది, బడాయిలకు పోతుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నదో నాకు తెలుసు. ఏం తెలుసురా? దాని డబ్బులు దానిష్టం. ఊళ్ళో పేరు తెచ్చుకొని ఎలక్షన్ నాటికి నా మీద పోటీకి దిగాలనుకుంటుంది. ఊరికి సర్పంచ్ అవ్వాలనే ప్లాన్లో ఉంది. కొడుకు మాటలతో దేవసేనమ్మకు తల తిరిగింది. నారాయణ స్వామిరాజు కూడా కలవరపడ్డాడు. కొడుకిట్లా లేనిపోని మాటలు ఎందుకు అంటున్నాడో ఆయనకు అంతు పట్టడం లేదు. అసలు అది ఊరికి ఎందుకు వచ్చింది? పాడుబడిన లెనిన్ బాబు ఇల్లు పడగొట్టించి 3 అంతస్తుల మేడ కట్టాల్సిన అవసరం ఏమిటి? కోవెల వీధిలో సిమెంట్ రోడ్డు ఎందుకు వేయించింది? అమెరికాలో ఉండలేకపోయినప్పుడు హైదరాబాద్లో ఉండొచ్చుగా. ఎగిరెగిరి పడుతున్నాడు రాజమోహన్ రావు. ఆపరా ఎదవా, చెల్లెలు మొగుణ్ణి పోగొట్టుకుని వస్తే వెళ్ళి పలకరించడం చేతకాలేదు, పైగా దాన్ని చూసి భయపడుతున్నావు. నీ సర్పంచ్ పదవికి ఎసరు పెడుతుందని ఏడుస్తున్నావు. ఊళ్ళో రోడ్లు ఎట్టా ఉన్నాయి? పన్నులు వసూలు చేసిన డబ్బే కాకుండా గ్రాంట్లుగా వచ్చినవి కూడా నువ్వు నీ వార్డు మెంబర్లు దిగమింగుతున్నారు. కోవెల వీధిలో లారీలు నడిచే పరిస్థితి లేదు, గుంటలు పడిపోయాయి. అందుకే రోడ్డు వేయించింది. మీ పంచాయతీ వాళ్ళు చేయాల్సిన పని తను చేస్తే మెచ్చుకోవాల్సింది పోయి పడి ఏడుస్తున్నావా? మీ అమ్మ బంగారం ఇచ్చిందని తెగ బాధపడుతున్నావే. ఇస్తే ఇవ్వకూడదా? నీ పేరుతో రైస్ మిల్లు పెట్టిస్తే బ్యాంకులో తాకట్టు పెట్టి 50 లక్షలు లోన్ తీసుకున్నావు. కిస్తీలు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు కోర్టుకు వెళ్ళి సీజ్ చేశారు. నడవకుండా తాళం వేశారు. నువ్వు మగాడివైతే మిల్లు తెరిపించు. కొడుక్కి తలంటాడు నారాయణ స్వామిరాజు. రాజమోహన్ రావు జవాబు చెప్పలేక ముఖం ఎర్రగా చేసుకుని వెళ్ళిపోయాడు. కొడుకు మీద ఆవేశపడిపోయిన నారాయణ స్వామిరాజు ఆయాసపడుతున్నాడు. దేవసేనమ్మ గ్లాసుతో మంచినీళ్లు తెచ్చి తాగించింది. అసలు తప్పంతా నీదే. రైసు మిల్లు ఎందుకు వాడి పేరుతో పెట్టినట్టు? ఎందుకంటే ఒక్కగానొక్క కొడుకు, వంశానికి వారసుడు, మన తర్వాత ఎటూ వాడికి ఇవ్వాల్సిందే కదా అని వాడి పేరుతో మొదలు పెట్టాను. ఇట్లాంటి వెధవ పని చేస్తాడని కలగన్నానా అన్నాడు నారాయణ స్వామిరాజు. రాజమోహన్ రావు తల్లిదండ్రుల మీద పోట్లాడి వెళ్ళిన కాసేపటికి ఇంటి ముందు కారు ఆగింది. కనకదుర్గ, కాలేజీ ప్రిన్సిపాల్ ఉషా కిరణ్మయి కారు దిగి లోపలికి వచ్చారు. నమస్కారం అండి రాజుగారు అన్నది ఉషా కిరణ్మయి. ఆయన తలెత్తి చూశారు. ఎవరో గుర్తుపట్టలేదు. ఎవరమ్మా నువ్వు అడిగాడు. నరసింహారెడ్డి గారమ్మాయినండి, నా పేరు ఉషా కిరణ్మయి. అవునా? నరసింహారెడ్డి నాకెందుకు తెలీదు? నేను సర్పంచ్గా ఉన్నప్పుడు వార్డు మెంబర్గా చేశాడు. చాలా మంచివాడు. ఇప్పుడు లేడుగా. 10 ఏళ్ళయిందండి చనిపోయి. నరసింహారెడ్డి కూతురు ఇప్పుడు ఇంటికి ఎందుకు వచ్చిందో ఆయనకు అర్థం కాలేదు. దుర్గకి స్నేహితురాలేమో అనుకున్నాడు. నాన్న, ఉషా కిరణ్మయి మన ఊరు జూనియర్ కాలేజీకి ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నది చెప్పింది కనకదుర్గ. అలాగా, మంచిదమ్మా అన్నాడు. ప్రిన్సిపాల్ గారు ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే కాలేజీ పిల్లలకి కంప్యూటర్లు బహూకరించడానికి ఒక సభ ఏర్పాటు చేసింది. ఆ సభకి నువ్వు రావాలని పిలవటానికి వచ్చింది అన్నది కనకదుర్గ. నారాయణ స్వామిరాజు మొహమాట పడ్డాడు. సభలకు నేనెందుకమ్మా? నా ఆరోగ్యం బాగాలేదు, బయటికి పోవటం లేదు, కృష్ణ రామ అనుకుంటూ ఇంట్లోనే ఉంటున్నాను అన్నాడు. అలా అనకండి, ఈ సభకు మీరు తప్పకుండా రావాలి. ఎందుకంటే పిల్లలకు మీ చేతుల మీదుగా కంప్యూటర్లు బహూకరించాలి అన్నది ఉషా కిరణ్మయి. నేనిప్పుడు పదవిలో కూడా లేను. మా వాడు ఊరికి సర్పంచ్ కదా, వాడితో ఇప్పించండి. అలా కాదండి, మీరు పెద్దవారు. అదే కాకుండా మీ అమ్మాయి కనకదుర్గ గారు 40 లక్షలు ఖర్చు పెట్టి కంప్యూటర్లు కొన్నారు. మీరే మీ చేతుల మీదుగానే ఇవ్వాలి. ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు ముఖ్య అతిథిగా. సర్పంచ్ గారిని కూడా సభకు అతిథిగా రమ్మని పిలుస్తాము అన్నది ప్రిన్సిపాల్. అమ్మాయి అంత బతిమలాడుతుంటే కాదంటారేమిటి? ఒప్పుకోండి, ఎప్పుడూ ఇంట్లోనే ఉంటున్నారు, విసుగ్గా ఉంటుంది అన్నది దేవసేనమ్మ. అవునా అన్న, అమ్మ నువ్వు రండి. పొద్దున 10 గంటలకే సభ, మీకేం ఇబ్బంది ఉండదు. కారులో వెళ్ళి మళ్ళీ రావటమే కారులో అన్నది కనకదుర్గ. సరేనమ్మా, వస్తానులే అని ఒప్పుకున్నాడు నారాయణ స్వామిరాజు. దేవసేనమ్మ ఇద్దరికి ఫలహారం, కాఫీ ఇచ్చింది. దుర్గా, మీ అన్న వచ్చి పోట్లాడిపోయాడు. నేను నీకు బంగారం ఇచ్చానట, దాంతో నువ్వు 3 అంతస్తుల మేడ కట్టిస్తున్నావట. కాలేజీకి 40 లక్షలు ఇచ్చావట. కోవెల వీధిలో రోడ్డు వేయించావని పెద్ద గొడవ చేశాడు. అసలు నువ్వు ఊళ్ళోకి రావటంలోనే పెద్ద కుట్ర ఉందట. నువ్వు ఊరికి సర్పంచ్ కావాలని చూస్తున్నావట.
అని చెప్పింది దేవసేనమ్మ. నేనా? సర్పంచా అని పక్క పక్క నవ్వసాగింది కనకదుర్గ. ఎందుకు కాకూడదు మేడం, మీకేం తక్కువ? మీరు సర్పంచ్ పదవిలో ఉంటే ఊరు బాగుపడుతుంది అన్నది ఉషాకిరణ్మయి. నాకు ఊళ్ళో ఓటు లేదు, ఓటు హక్కు లేని నేను సర్పంచ్గా ఎట్లా పోటీ చేస్తాను? మా అన్నకి బుర్ర తక్కువ అన్నది కనకదుర్గ. అమెరికా సిటిజన్షిప్ వదులుకొని వచ్చారుగా, ఇప్పుడు ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోండి, ఇక ఇక్కడే సెటిల్ అవుతున్నారుగా అన్నది ఉషాకిరణ్మయి. చూద్దాం, దానికి ఏదో ప్రాసెస్ ఉంది అన్నది కనకదుర్గ. కొంచెంసేపు అక్కడ కూర్చొని తర్వాత బయలుదేరారు ఇద్దరు. ఇప్పటి వరకు మీరు వాణిశ్రీ గారు రచించిన తెగిన గాలిపటం అనే నవల ధారావాహిక 4వ భాగం విన్నారు కదా. ఈ నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి. నమస్కారం, మీ భాగవతుల పద్మ.